ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. జూన్ 4, 5, 6 తేదీల్లో ఈ రాశి జాతకులారా, మీ జీవితంలోని ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన కష్టాలకి, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసిన ఆందోళనలకు మీ జాతకంలోని గ్రహాల కదలికలే ఎంత వేగంగా మారుతున్నాయో తెలుసా? మీ జీవితంలోనే ఒక ఊహించని నిర్మాత్మకులు రాబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు వెనుక ఉండి కుట్రల పన్నుతో మీ నాశనాన్ని కోరుకున్న ఆ శత్రువుల ఆట పూర్తిగా మాసిపోయింది. అసలైన కథ ఇక్కడే మొదలవుతుంది. మీ అదృష్టాన్ని మరియు శత్రువుల వినాశనాన్ని శాసించే ఈ మహా మార్పుకు కేవలం 2 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ 2 రోజులలో మీరు ఎలాంటి తప్పు చేయకూడదు, ఏ విషయంలోనూ అత్యంత జాగ్రత్తలో ఉండాలో తెలుసుకోవడానికి ఈ రాశివారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడాల్సిన అత్యంత సంచలన వీడియో ఇది. ఇన్నాళ్ళు మీ మంచితనాన్ని బలహీనంగా చూసి మీ నమ్మకాన్ని నడిరోడ్డు పైన నిలబెట్టిన వారికి ప్రకృతి తన తాండవ న్యాయాన్ని చూపించబోతుంది. మీ చుట్టూ సాక్షాత్తు ఆ దైవిక శక్తుల రక్షణ కవచం ఏర్పడుతుంది. అసలు మీ జీవితాన్ని మలుపు తిప్పబోయే ఆ పెను మార్పులు ఏమిటి? ఆ కపట శత్రువుల పతనం ఎలా ఉండబోతుంది? మీ ప్రతి అడుగులోనూ కాపాడే ఆ భగవంతుడి కృప ఎల్లప్పుడూ మీపై ఉండాలని, మీరు ఎదుర్కొనే ఒక ధైర్యం రావాలని మన వీడియోని ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో పూర్తి భక్తితో హరహర మహాదేవ లేదా జై బజరంగ బలి అని చెప్పి కామెంట్ చేయండి. ఈ రాశివారు ఇన్నాళ్ళు మీ శత్రువులు మీపై పన్నిన కుట్రలన్నిటికీ కూడా ముగింపు పలికే రోజులు దగ్గరకు వచ్చేసాయి. మీ శత్రువుల సామ్రాజ్యం కూలిపోవడాన్ని మీ కళ్ళారా చూడబోతున్నారు. ఎందుకంటే ఆ హనుమంతుడే తన గదను చేతపట్టాడు. ఇకపైన జరగబోయే పరిణామాలు అంత వేగంగా, అంత బలంగా ఉండబోతున్నాయి. మిమ్మల్ని బాధించిన వాళ్ళు వేసిన ప్రతి తప్పుడు అడుగు ఇప్పుడు వారి వెనకాలే ఉరితాడిగా మారబోతుంది. మీ వెనక ఉండి కుట్రలు పన్నుతున్న వారు ఊహించని ఇబ్బందులు చిక్కుకోబోతున్నారు. ఎందుకంటే మీ చుట్టూ ఒక దైవిక శక్తి తోడుగా నిలిచింది. అది ఎలాంటి అన్యాయాన్నైనా సరే వేళ్లతో సహా లెక్కిస్తుంది. మీరు ఇన్నాళ్ళు ఎంతగానో భరించారు, ఎంతో నిశ్శబ్దంగా ఉన్నారు. ఇప్పుడు అదే నిశ్శబ్దం ఈ శత్రువుల పతనానికి పెద్ద కారణంగా మారుతుంది. పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయి అంటే మీ శత్రువులు తమకు ఏమి జరుగుతుందో కూడా ఊహించలేరు. వారు మీ దారిలోనే సృష్టించిన ప్రతి అడ్డంకిని తొలగిపోతుంది. కపట బుద్ధి దెబ్బతింటుంది. మీ ముందర నిలిచిన ప్రతి కష్టాల గోడ వాటంతటవే కూలిపోతున్నాయి. మీ శక్తి ఇప్పుడు ఒక సరికొత్త స్థాయికి చేరుకోబోతుంది. మిమ్మల్ని అడ్డుకునే ధైర్యం ఎవరికీ లేదు. ఇకపై మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అదృశ్య దైవ రక్షణ మీ వెంటే నడుస్తుంది. అందువలనే మీ దారి ఇప్పుడు మునుపటి కంటే ఎంతో ప్రకాశవంతంగా మారిపోతుంది. ముందడుగు వేస్తున్న కొద్దీ మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారు మీ శక్తిని చూసి భయపడడం మొదలు పెడతారు. వారి అహంకారం ముక్కలైపోతుంది. వారి ముఖాల మీదున్న ముసుగులు తొలగిపోతాయి. వారు పన్నిన కుట్రల ఫలితాన్ని వాళ్ళే అనుకొని చేసి వస్తుంది. మీరు ఉన్నత స్థానాలకు ఎదుర్కోవడానికి మీ ఎదుగుదల తలుపులను ఎవరు మూసివేయలేరు. మీరు చాలా ప్రశాంతంగా మీ దారిలో సాగిపోండి. రాబోయే సమయాన్ని మీ విజయానికి ఎనలేని కాంతినిస్తుంది. ఈ మార్పు ఎలా వచ్చిందో చూసి లోకమే ఆశ్చర్యపోతుంది. మీరు అదృష్టం మార్పు తిరిగే ఆ అద్భుతమైన క్షణాలు మీ జీవితంలోనికి రాని వచ్చాయి. మీరు ఇన్నాళ్ళుగా మీ మనసులోని ఎంతో బాధను దాచుకున్నారు. ఎన్నోసార్లు అన్యాయాన్ని భరించారు. ఎన్నో రాత్రులు ఆందోళనకు గడిపారు. వీటన్నిటికీ సమాధానం చెప్పే రోజులు వచ్చాయి. మీ పైన కుట్రలు పన్నిన వారు, మీ ముందర నవ్వుతూనే వెన్నుపోటు పొడిచిన వారు, తమ తీపి మాటల వెనక విషయాన్ని దాచుకొని వారు ఇప్పుడు తాము తవ్వుకున్న గోతిలో తామే పడుతున్నారు. వారు దారిలో మూసుకుపోయినప్పటికీ వారి ఆలోచనలన్నీ దెబ్బతింటాయి. మీ దారిలో ఉన్న చీకటి అంతా కూడా ఒక్కసారిగా తొలగిపోతుంది. ఇన్నాళ్ళుగా పెద్ద పెద్ద అడ్డంకులన్నీ ఇంత సులువుగా ఎలా తొలగిపోయాయా అని చెప్పి మీరే ఆశ్చర్యపోతారు. ఈ సమయం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మీ పైన ఏడ్చేవారు మీ పైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ వలయం ఏర్పడింది. అది ఎలాంటి ప్రతికూల శక్తినైనా సరే
వెనక్కి తిప్పి కొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారు మళ్ళీ కోలుకోలేరు. ఇకపైన మీ ప్రతి అడుగులోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆ దేవుడే మిమ్మల్ని చేపట్టి నడిపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. మీ దారిలో ఉన్న పెద్ద పెద్ద అడ్డంకులు ఇంత సులువుగా ఎలా తొలగిపోయాయా అని మీరే ఆశ్చర్యపోయే రోజులు రాబోతున్నాయి. ఈ సమయం మిమ్మల్ని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మీ పైన ఏడ్చేవారు మీ వైపు కన్నెత్తి చూసే ధైర్యం కూడా చేయలేరు. మీ చుట్టూ ఒక పెద్ద రక్షణ వలయం ఏర్పడుతుంది. అది ఎలాంటి ప్రతికూల శక్తినైనా సరే వెనక్కి తిప్పి కొడుతుంది. ఈసారి ఆ దెబ్బ ఎంత బలంగా ఉంటుందంటే మీతో తప్పుగా ప్రవర్తించిన వారు మళ్ళీ కోలుకోలేరు. ఇకపై మీ ప్రతి అడుగుల్లోనూ ఒక కొత్త వెలుగు కనిపిస్తుంది. ఆ దేవుడే మిమ్మల్ని చేపట్టి నడిపిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఎటు చూసినా పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం మొదలవుతాయి. మీరు ముందడుగు వేస్తుంటే కొత్త అవకాశాలు వాటంతట అవే మీ ముందుకు వస్తాయి. ఒకవేళ మీరు ఎక్కడైనా ఆగిపోవాలి అని చూసినా సరే మీ అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఎందుకంటే సమాజంలోనే మంచి గౌరవం, సంచలన విజయం మరియు మీకు జరిగిన అన్యాయానికి సరైన న్యాయం జరిగే స్థానానికి మీరు చేరుకోవడం మీది ఖాయమైంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు ఇప్పుడు మీ ఎదుగుదలను చూసి భయపడి దాక్కోవడానికి దారులు వెతుక్కుంటారు. ఇన్నటి వరకు మిమ్మల్ని కిందకు లాగాలని చూసిన వారు ఈరోజు తమ తప్పుడు పనుల వలన వచ్చే కష్టాల నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడతారు. ఈ మార్పు అకస్మాత్తుగా ఎంతో తీవ్రంగా ఉండబోతుంది. మిమ్మల్ని అడ్డుకోవాలని చూసే ప్రతి ఒక్కరూ తమ బలహీనతలతో తామే కుంగిపోతారు. మీ దారి పూర్తిగా సాఫీగా నడిచిపోతుంది. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఏదో ఒక అదృశ్య శక్తి మీ జీవితంలోని కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిందని మీకు రోజు రోజుకు అర్థమవుతుంది. ఇకపై మీరు కేవలం సాధారణంగా ఎదగడం కాదు, సమాజంలోని మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం నటిస్తాయి. మీ పేర్లు వింటేనే శత్రువులు తమ కుట్రలను ఆపేసేంతలాగా మీ ప్రభావం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, దేనిని నిరూపించుకోవాల్సిన పని లేదు. చాలా ప్రశాంతంగా మీ పనులను చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటల కంటే మీ చుట్టూ ఉన్న సానుకూల శక్తులే సమాధానం చెబుతాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని బాధించిన వారు అసలు ఈ తుఫాను ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మార్పు ఎలా జరిగింది అని తమలో తామే ప్రశ్నించుకుంటారు. న్యాయం జరిగే సమయం వచ్చినప్పుడు ఏ శక్తి దానిని ఆపలేదని అప్పుడు వారికి అర్థమవుతుంది. మీరు కేవలం నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే రాబోయే రోజులు మీకోసం సరికొత్త విజయాల తలుపులను తెరవబోతున్నాయి. ఆ అదృశ్య శక్తి మీ చుట్టూ ఉన్న రక్షణ వలయాన్ని మరింత బలోపేతం చేస్తున్న కొద్దీ మీ విరోధుల మనస్సు, వారి ధైర్యం పూర్తిగా ముక్కలైపోతాయి. ఒకప్పుడు మిమ్మల్ని చూసి నమ్మి మీ వెనక రకరకాల మాటలు మాట్లాడి మీ దారిలో ముళ్ళు నాటిన విరోధులకు గుండెలో ఇప్పుడు భయం మొదలైంది. వారి ఆత్మవిశ్వాసం, ధైర్యం పూర్తిగా ముక్కలైపోతున్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అడ్డుకుంటామని సవాలు చేసిన ఆ మనుషులు ఈరోజు తమకు వచ్చిన చిన్న కష్టాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. మీరు ఒంటరిగా అనుభవించిన బాధంతా ఇప్పుడు వారికే ఎన్నో రెట్లు ఎక్కువగా ఎదురు కాబోతుంది. వారి ప్రతి అడుగు ఎంతో భారంగా మారబోతుంది. మీరు చూస్తారు, ఇన్నాళ్ళు మీరు వహించిన నిశ్శబ్దమే ఇప్పుడు వారిపైన ఒక పెద్ద తుఫానులాగా వెనక్కిపడబోతుంది. ఎందుకంటే మౌనంగా ఉండే వారి తిరుగుబాటు ఎంతో వేగంగా, అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. ఇకపైన పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలంగా, మీ శత్రువులకు పూర్తిగా వ్యతిరేకంగా మారబోతున్నాయి. మీ పైన కుట్రలు పండింది కేవలం ఒక్కరు ఇద్దరు కాదు, ఒక పెద్ద గుంపే మీ వెనక పని చేస్తుందని మీరు తెలుసుకోవాలి. అందరూ కలిసి మిమ్మల్ని మానసికంగా కుంగదీయాలని, మీ నమ్మకాన్ని దెబ్బతీసి సమాజంలో మీ పేరు చెడగొట్టాలని చూశారు. కానీ ఇప్పుడు ఈ విశ్వమే మీ వెనక ఉంది. అందుకే రాబోయే కాలం వారికి ఎంతో కఠినంగా మారబోతుంది. ఈ నిజాలన్నిటినీ అంగీకరిస్తూ దేవుడి ఆశీస్సులు అందుకోవడానికి వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. రాబోయే ముఖ్యమైన హెచ్చరికలను అస్సలు మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై రాబోయే విషయాలు మీ అంతరాత్మను
భరిస్తాయి. మిమ్మల్ని కిందకి రాగాలని చూసిన మనసులో ఇప్పుడు వణుకు మొదలైంది. నిజం ఎంతో కాలం దాగి ఉండదని వారికి కూడా తెలిసిపోయింది. వారి పతనం మొదలైంది. మీ ఎదుగుదల ప్రారంభమైంది. ఇప్పుడు మిమ్మల్ని మీరు మరింత బలంగా మార్చుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు ఎన్ని కష్టాలు పడినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనిషిలోని ఓపిక ఉన్నంత వరకే భగవంతుడు పరీక్షలు పెడతాడు. ఎప్పుడైతే మన శక్తి అయిపోతుందో అప్పుడు ఆ దేవుడే స్వయంగా మన చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఇప్పుడు మీ జీవితంలోనే సరిగ్గా అదే సమయం వచ్చింది. ఆ దేవుడే మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. రాబోయే కొద్ది రోజుల్లో మీకు ఎలాంటి అద్భుతమైన సంకేతాలు అందుతాయి అంటే మీరే ఆశ్చర్యపోతారు. రహస్యాలన్నీ కూడా అకస్మాత్తుగా బయటపడతాయి. తప్పు చేసిన వారు తమంతట తామే దొరికిపోతారు. ఈరోజు నేను చెప్పుతున్న ఈ సంచలన నిజాలు అంటే చాలామంది కళ్ళు చెదిరిపోతాయి, పైనుంచి కింది వరకు వణికిపోతారు. ఎందుకంటే ఇప్పుడు నేను చెబుతున్న విషయాలు ఎవరిని కూడా భయపెట్టడానికి కాదు, మిమ్మల్ని ముందే అప్రమత్తం చేయడానికి మాత్రమే. మీ జీవితంలోనే అలాంటి ఒక సమయం రాబోతుంది. ఎవరి మనసులోనైతే పాపం, కపటం, వంచన మరియు దాచిన రహస్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తాయి. మీ నమ్మకాన్ని వమ్ము చేసిన వారు, మీ వెనక తీపి మాటలు పలుకుతున్న వెన్నుపోటు పొడిచిన వారు అసలు ముఖాలు అందరి ముందు బయటపడతాయి. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ దెబ్బ మీకు బయట వ్యక్తుల నుంచి తగలదు. ఈ బాధ మీ లోపల నుంచే వస్తుంది. మీరు ఎవరినైతే కళ్ళు మూసుకొని నమ్మారో, మీ సొంత మనిషి అనుకున్నారో అలాంటి ఒక వ్యక్తి నుంచి మీ యొక్క చేదు నిజం బయటకు వస్తుంది. కానీ ఈ నిజాన్ని మీరు అంగీకరించి తీరాలి. ఎప్పుడైనా సరే మనిషి జీవితంలో అన్యాయం ఎక్కువైపోతే ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. ఎప్పుడైతే మనిషి జీవితంలోనే అన్యాయం ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ప్రకృతి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను మారుస్తుంది. మీ విషయంలో కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, అప్రమత్తం కావడానికి మరియు కపటత్వాన్ని గుర్తించడానికి సరైన సమయం వచ్చేసింది. పైకి తీపి మాటలు చెప్తూ మీకు విషం తినిపిస్తున్న వారి అసలు రంగు బయటపడబోతున్నాయి. ఎప్పుడైతే మొదటి ముసుగు తొలగిపోతుందో అప్పుడు మీకే తెలుస్తుంది మీ చుట్టూ ఉన్న వారిలోని ఎంతమంది పైకి తల నిమురుతూ మీ పైన అసలు అసూయ నింపుతూ ఇవన్నీ చెప్తున్న 4 సంకేతాలు వెనుక మీ జీవితంలోనే కనిపిస్తుంది. మీ జీవితంలోనే పెద్ద మార్పు మొదలైందని చెప్పి అర్థం చేసుకోండి. మొదటి సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా ఆందోళనకు గురి కావడం, ఎటువంటి కారణం లేకుండా రాత్రులు నిద్ర భంగం కావడం మరియు తెలియని ఏదో ఒక ప్రమాదం పొంచి ఉందనే భావన కలగడం. ఇదంతా మీ అంతరాత్మ ఇస్తున్న హెచ్చరిక. ఎవరో మిమ్మల్ని కిందకు లాగాలని కుట్రలు పన్నుతున్నారని ఆ దేవుడే మిమ్మల్ని ముందే అప్రమత్తం చేస్తున్నాడు. రెండవ సంకేతం, మీ చుట్టూ ఉన్న మనుషుల అసలు రూపం మెల్లమెల్లగా బయటకి రావడం. వారి మాటల్లో తీపి ఉన్న ప్రవర్తనలో కఠినత్వం మరియు వారి కళ్ళలో దాగున్న అసూయ మీకు అకస్మాత్తుగా కనిపించడం. మూడవ సంకేతం, మీ పనులలో ఎలాంటి కారణం లేకుండా ఆటంకాలు ఎదురవ్వడం. ఎవరో అదృశ్య శక్తి మీ దారిలో ముళ్ళు నాటినట్టుగా ఉండడం. కానీ గుర్తుపెట్టుకోండి, దారి కష్టంగా మారిపోవడంటే మీ గమ్యం చాలా పెద్దది కాబోతుందని అర్థం. నాలుగవ సంకేతం, మీ మనసు అకస్మాత్తుగా దైవ చింతన వైపు, ఆధ్యాత్మిక వైపు ఆకర్షణ ఇవ్వడం. లోపల నుంచి ఎందుకో ఎవరు మిమ్మల్ని పిలుస్తున్నట్టుగా, ఇకనైనా నిజం వైపు అడుగు వేయమని చెప్తున్నట్టుగా అనిపించడం. ఇది ఆ భగవంతుడి సంకేతం. ఆయన మిమ్మల్ని తన రక్షణలో తీసుకున్నాడు. ఈ మోసపూరితమైన రోజులు ఇక ఎంతో కాలం సాగవు. ఎప్పుడైతే ఈ 4 హెచ్చరికలు ఒకేసారి కనిపిస్తాయో మీ జీవితంలోనే ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుందని గుర్తుపెట్టుకోండి. పాత మనుషులు దూరం అవుతారు, కొత్త మనుషులు మీ జీవితంలోకి వస్తారు. కపట బుద్ధులున్నవారు నాశనమై నిజాయితీ గల దారి ఏర్పడుతుంది. అది వినండి. మీ మార్పు మొదలైనప్పుడు ఆ గందరగోళం మొదట మీ ఇంటి నుంచే ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మీరు అమితమైన ప్రేమను పంచారో మొదట దెబ్బ మీకు అక్కడి నుంచే తగులుతుంది. ఇది విని మీ మనసు బరువెక్కినా సరే మీరు నిజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని చాటి చెప్పడానికి వీడియోను ఇప్పుడే ఒక లైక్ చేయండి. నల్లటి మబ్బులు పట్టినప్పుడు మొదట చీకటి దట్టంగా మారుతుంది.
ఆ తర్వాత మెరుపులు వస్తాయి, ఉరుములు ఉరుముతాయి. ఆ తర్వాత కురిసే వర్షం నేలపై ఉన్న మట్టిని కలిగేసి ఒక కొత్త సృష్టికి దారితీస్తుంది. మీ జీవితంలోనూ కూడా ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. మొదటి కొన్ని రోజులు కాస్త భారంగా అనిపించవచ్చు, మనసు డోలాయమానంగా పడవచ్చు, చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకోవచ్చు, కళ్ళు చెమర్చవచ్చు. కానీ ఆ తర్వాత మీలో వచ్చే మార్పు మునుపటి కంటే కూడా ఎంతో శక్తివంతంగా ఉంటుంది. మీరు గనక ఇప్పుడు మీ అంతరాత్మని ఇస్తున్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తు మిమ్మల్ని గట్టిగా దెబ్బతీస్తుంది. కానీ ఈ రోజు నుంచే మీరు అప్రమత్తంగా ఉంటే అదే భవిష్యత్తు మీకు ఒక పెద్ద వరంలా మారుతుంది. మోసం చేసే వారి సమయం ముగిసినప్పుడు వారి పతనం వారి సొంత కర్మల వల్లే జరుగుతుంది. వారు పనిన కుట్రల్లోనే వారే చిక్కుకుంటారు. ఇప్పుడు అదే మీ కళ్ళ ముందు జరగబోతుంది. ఎవరినైతే మీరు దేవుడిలా నమ్మి నెత్తిన పెట్టుకున్నారో ఆ మనుషులే మీ వెనక ఉండి వెన్నుపోటు పొడవబోతున్నారు. ఈ నిజాన్ని అంగీకరించడమే అన్నిటికంటే కూడా ఎంతో బాధాకరంగా ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మోసం చేసేవారు ఎప్పటికీ కూడా గెలవలేడు. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, మోసం చేసేవారు ఎప్పటికీ కూడా గెలవలేడు. వాడు కేవలం కొద్ది సమయం మాత్రమే ఎత్తులో ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ చివరికి ఎక్కడ నుంచి అయితే లేచాడో మళ్ళీ అక్కడికే పడిపోతాడు. మీరు మాత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇకపైన మనం చెప్పుకోబోయే విషయాలు భవిష్యత్తులోనే మీకు ఎదురయ్యే ప్రతి ప్రమాదం నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ఆ దేవుడే మీతో చెప్తున్నాడు, ఇప్పుడే అప్రమత్తం అవ్వండి. దారి తప్పకముందే మేల్కొనండి. ఎందుకు ఇప్పుడు నిజాలు బయటపడే అడుగుల్లోకి బయటపడ్డారు. ఎప్పుడైతే నిజం ముందుకు వస్తుందో అప్పుడే జీవితం 2 భాగాలుగా మారిపోతుంది. మొదటిది, ఇన్నాళ్ళు మీరు అమాయకత్వంతో అందరినీ నమ్ముతూ బతికిన జీవితం అయితే, రెండవది ఇకపై మీరు ఎంతో తెలివితో జీవించబోయే సరికొత్త జీవితం. ఈరోజు మీ కందుతున్న సందేశం కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, మీ రాతను మార్చే ఒక గొప్ప మంత్రం. ఇది వింటున్నప్పుడు ఒకవేళ మీ మనసు బరువెక్కిన, కళ్ళు చెమర్చిన, లేదా ఒంట్లో ఒక తెలియని వణుకు వచ్చిన, ఈ సందేశం కేవలం మీకోసమే వచ్చిందని అర్థం చేసుకోండి. ఇక మీ జీవితాన్ని కుదిపేసే మరొక పెద్ద నిజాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో 2 మనుషులు తిరుగుతున్నారు. వారి ఉద్దేశాలు మీ పట్ల అసలు మంచివి కావు. పైకి మీ సొంత మనుషుల్లా నటిస్తూనే లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి ఈ మాట చెప్పటం లేదు, మిమ్మల్ని కాపాడడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే దీనికి సంబంధించిన సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తున్నాయి. మీరు ఇంట్లో కూర్చున్నా సరే మీలో ఆందోళన పెరుగుతుంది. మనస్సు అకస్మాత్తుగా కంగారు పడుతుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఊరికే జరగడం లేదు. ఆ 2 వ్యక్తులే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంతో తీపి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే, మరొకరు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులు. ఈ 2 అసలు ముఖాలు చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడు మీ మనసులోని ఎవరైనా 2 ముఖాలు గుర్తొస్తే గనక మీ అంతరాత్మ అస్సలు తప్పు చెప్పటం లేదు, ఖచ్చితంగా సరైన దిశలోనే సంకేతం ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదా మీ చుట్టుపక్కలనో ఒక తోడేళ్ళు లాంటి మనసున్న వ్యక్తులు కూర్చొనున్నారు. వాళ్ళు పైకి భుజం తడుతూనే వెనక నుంచి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, అలాగే మీ కర్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే మీ విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పుకు సిద్ధం చేస్తుంది. ఈ దైవిక హెచ్చరికను మీరు నిజంగా వింటుంటే గనక దేవుని పుణ్యం మీ జీవితంలోనే వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద గండాలను భరిస్తాయి. కానీ కథ ఇంతటితో ముగిసిపోలేదు. ఆ 2 కుట్రలు కేవలం మీ ఎదుగుదలను ఆపడమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ మనసులోనే గందరగోళం సృష్టించడానికి మరియు మీ జీవితంలోని అడ్డంకులు తీసుకురావడానికి వారు ప్రతికూల శక్తులను వదులుకున్నారు. మీరు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు, మీరు ఎంత ప్రయత్నించినా సరే చివరి నిమిషంలోనే పనులన్నీ చెనిపోతుంటాయి. మీరు కొంచెం సంతోషంగా ఉందాము అనుకునే లోపే అకస్మాత్తుగా ఏదో ఒక గొడవ లేదా అరిష్టం మీ ముందుకు వస్తుంది.
ఇదంతా కూడా ఊరికే జరుగుతున్న యాదృచ్ఛికం కాదు. మీ సొంత మనిషి ముసుగులో దాక్కున్న మీ పెద్ద శత్రువు చేస్తున్న పనుల ప్రభావం. ఇది మీ చేతులు జోడించి వేడుకుంటున్న ఆ ఇద్దరు మనుషులను వీలైనంత దూరంగా ఉండండి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే రాబోయే కాలం మీకు చాలా భారంగా మారుతుంది. ఇక ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుస్తాయి. మొదటి వ్యక్తి మీ ముందర ఎంతో గౌరవంగా నటిస్తూ మీ వెనక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడి సమాజంలోనే మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తే మీ ముందేకొచ్చే అతిపెద్ద అవకాశాన్ని కూడా లాగేసుకునే ప్రమాదం ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నత స్థానానికి ఎదగాలో అక్కడ మీ కాళ్ళు పట్టుకొని కిందకు లాగాలని చూస్తున్నాడు. ఇక రెండవ వ్యక్తి గురించి మీకు స్పష్టంగా చెప్పాలి అంటే వారు మీ శ్రమ ఫలితాన్ని గుర్తుపెడుతున్నాడు. రాత్రి మగలు కష్టపడిన సాధించిన గుర్తింపును పనులను మీకే తెలియకుండా తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీ మనశ్శాంతి, మీ డబ్బు, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ ఇద్దరు అస్సలు ఆగరు. మీరు కొంచెం గమనిస్తే వారితో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు ఎంతో బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఈ బరువు ఊరికే రావడం లేదు. మీ చుట్టూ ఏదో ఒక చెడు శక్తి తిరుగుతుందని ఆ విశ్వమే మిమ్మల్ని గుండె హెచ్చరిస్తుంది. ఈ సమయంలోనే మీరు మీ లక్ష్యం నుంచి ఏమాత్రం పక్కకు తప్పుకోకూడదు. ఇద్దరు కపట మనుషుల ఆటలను తక్షణమే ముగించే ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఉపాయం చాలా సులభమైంది, కానీ మీ ఫలితం మాత్రం చాలా వేగంగా ఉంది. శత్రువులే మీ దరిదాపులోకి రావడానికి భయపడేలా చేస్తుంది. అయితే ఈ ఉపాయం కంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఎదుగుదల, మీ విజయం, మీ ప్రగతి ఇకపై ఎవరి చేతుల్లోనూ లేవు. మీ అదృష్టం ఇప్పుడే మేల్కొంది. మీరు చేయాల్సిందల్లా కూడా మీ సానుకూల శక్తిని తప్పుడు పనుల వైపు వెళ్ళకుండా కాపాడుకోవడమే. ఈ విషయాలు వింటున్నప్పుడే ఒకవేళ మీకు ఒంట్లో తేలికపాటి వణుకు లేదా పులకరింత వస్తే గనక ఈ దైవిక హెచ్చరిక మీ పైన ఇప్పుడే పని చేయడం మొదలుపెట్టిందని అనుకోండి. ఇది మీ కాలం మారబోతుందనడానికి గుర్తు. కానీ దీనితో పాటుగా మీ అసలైన పరీక్ష కూడా మొదలవుతుంది. అందుకే ఆ దైవిక ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరచేతిని 3 సార్లు మెల్లగా స్పృశిస్తూ నా పైన ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, నన్ను ఆ దైవ శక్తులే కాపాడుతాయి అని మనసులో అనుకోండి. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే చెబుతారో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టుగా మీకు అనిపిస్తుంది. కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ ఇద్దరి వ్యక్తులు వాటంతట వాళ్ళే మీ జీవితంలో నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోతారు. వారి అడుగులు వెనక్కి పడతాయి. ఎందుకంటే ఒక నిజాయితీ గల మనిషిని ఈ విశ్వం కాపాడుతున్నప్పుడు ఎలాంటి కపట కుట్రలు వారి ముందు నిలబడలేవు. ఈ రక్షణ మీ జీవితంలోనే ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే కనుక మీ మనసులోని భక్తిని చాటుతూ వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో జై మాతాజీ అని కామెంట్ చేసి మీ దైవ రక్షణని ఇప్పుడే మొదలుపెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సాధారణ వీడియో కాదు. రేపు రాబోయే ఒక పెద్ద మోసం నుంచి మిమ్మల్ని కాపాడుకోవడానికి ఈరోజే మీ ముందుకు వచ్చిన గొప్ప హెచ్చరిక. ఎప్పుడైనా సరే అప్రమత్తం అవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్ట దారిని అడ్డుకుంటున్న ఇద్దరు కపట మనుషులను మీ జీవితం నుంచి దూరంగా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ సమయం వచ్చింది. ముసుగు వేసుకొని తిరిగే ఏ శత్రువు కూడా మిమ్మల్ని ఆపలేడు. ఇకపై మీ శత్రువుల పన్నాగాన్ని ఏవి సాగలేవు. వారి ప్రతి కుట్ర, వాటి అబద్ధం, వారు నిర్మించిన మోసపు గోడలన్నీ కూడా ముక్కలైపోతాయి. ఎందుకంటే ఇప్పుడు మీ కాలం మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడి అభయ హస్తం మీ పైన ఉంది. మీతో కపటంగా ప్రవర్తిస్తూ ముఖంపైన నవ్వుతోనే వెనక నుంచి వెన్నుపోటు పొడిచిన వారి, మీ పైన విషం నింపుకున్న వారు ముసుగులు ఇప్పుడే తొలగిపోబోతున్నాయి. ఈరోజే మీ రాత మారబోతుందనడానికి ఇదే నిజమైన సమయం. ఈ అద్భుతమైన మార్పును అందుకోవడానికి ఆ శివుడి పైన భక్తితో వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఆ భగవంతుడి నామస్మరణతో చేసే ఏ చిన్న పని అయినా సరే పెద్ద పెద్ద గండాలను సైతం దూరం చేస్తుంది. ఈ రాశివారు ఒక్కసారి మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎంతమందిని నమ్మారు, ఎంతమందిని ప్రాణంగా పెట్టుకున్నారు, ఎందరి కోసం మీ రాత్రి పగలు కష్టపడ్డారు.
కనుక దానికి బదులుగా మీకు దక్కింది ఏమిటి? కేవలం మోసం, నమ్మక ద్రోహం మరియు వెన్నుపోటు మాత్రమే. మీ మంచితనాన్ని వారు బలహీనంగా చూశారు. మీ ప్రశాంతమైన స్వభావాన్ని అవహేళన చేశారు. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. కానీ ఇకపైన మీ నిశ్శబ్దమే ఆ పరమశివుడి తాండవ న్యాయంగా మారబోతుంది. ఆ దేవుడే మీతో ఉన్నప్పుడు ఏ శక్తి, ఏ తాంత్రికుడు, ఏ కుట్రదారుడు కూడా మిమ్మల్ని తాకలేడు. ఆ పరమశివుడే స్వయంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. మీ నష్టాన్ని కోరుకున్న వారి పతనం ఎప్పుడే మొదలైంది. మీ దారిలోనే వారు వేసిన ముళ్ళే ఇకపై మీ విజయానికి మెట్టుగా మారుతాయి. మీ రాతను అడ్డుకోవాలని చూసిన వారు వాటంతట వాళ్ళే ఆగిపోతారు. మీ ఇంటి సంతోషాలపైన, మీ కుటుంబ ప్రశాంతతపైన కన్నేసి వారి మనసులోని ఇప్పుడు ఆందోళన మొదలవుతుంది. ఇది ఆ దేవుడి న్యాయం. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా తీరుస్తుంది. ఈ దైవిక వాణి మీ జీవితంలోని నిజం అవ్వాలని మీరు కోరుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ రక్షణ కోసం మీ ఆ శివుడే ఇస్తున్న ఒక పెద్ద వరం. ఇకపైన రాబోయే విషయాలు మరింత లోతైనవి. మీ దారిలోనే ఇన్నాళ్ళుగా ఇన్ని ఆటంకాలు ఎందుకు వచ్చాయి? మీ మనసు ఎందుకు పదే పదే విరిగిపోయింది? కారణం లేకుండా ఆందోళన ఎందుకు పెరిగాయి? ఇంట్లో గొడవలను, పనుల ఆటంకాలను, బంధాల్లోని కటువుదనం అన్నీ ఒకేసారి ఎందుకు వచ్చాయి అని మీరు ఆలోచిస్తున్నారా? దానికి కారణం ఒకటే. మీ చుట్టూ ఉన్న వారిలోనే ఒక వ్యక్తి మీ పేరును, మీ సుఖ సంతోషాలను చూసి ఓర్వలేకపోయాడు. మీ ముందర ఎంత తీపి మాటలు మాట్లాడుతున్నా లోపల మాత్రం అసూయతో రగిలిపోయాడు. మీ ఎదుగుదల ఆ వ్యక్తికి అసలు ఇష్టం లేదు. మీ ఇంటి వెలుగు వారి మనసులో చీకటిని నింపింది. మీరు కింద పడిపోవాలని ప్రతి అడుగులోనూ కుట్రలు పన్నుతూనే వచ్చారు. కానీ ఇకపైన ఆటలన్నీ ఒకే ఒక్క దెబ్బతోటే ముగిసిపోతాయి. వారి కపట బుద్ధి, అసూయ అన్నీ ఒక్కొక్కటిగా నాశనం అయిపోతాయి. పరమశివుడి మూడవ కన్ను తెరుచుకుంది మరియు ఆ జడల నుండి వెడిపడిన దైవిక శక్తి నేరుగా మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంది. మీరు ఇన్నాళ్ళుగా ఎంతో ఏడ్చారు, ఎంతో మానసిక వేదనను అనుభవించారు, ఒంటరితనంతో మీలో మీరే పోరాడారు. కానీ ఇకపై అలా జరగదు. ఇప్పుడు మీ జీవితంలోని ఆ మహాదేవుడి తాండవ న్యాయం జరగబోతుంది. ఈ దైవిక వాక్యం వింటున్నప్పుడు మీ శరీరం పులకరిస్తే గనక మీ పైన ఆ శివుడి అనుగ్రహం పూర్తిగా వెలుస్తుందని అర్థం చేసుకోండి. ఈ అద్భుతమైన సందేశం మరికొందరికి చేరి వారి జీవితాలు కూడా మార్చాలని మనస్ఫూర్తిగా వీడియోని ఇప్పుడే ఒక లైక్ చేయండి. ఇప్పుడు మీ జీవితంలోనే ప్రవేశిస్తున్న ఆ దైవిక శక్తి వలన ఎలాంటి మార్పు రాబోతుందో స్పష్టంగా తెలుసుకోండి. మొదటి విషయం, మీ ఆత్మవిశ్వాసం ఒక సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది. ఇన్నాళ్ళుగా ఎదుర్కొంటున్న తొలగిన మీరు ధైర్యంగా నిలబడి మీ మనసులోని మాటలను స్పష్టంగా చెబుతాయి. రెండవ విషయం, చాలా కాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి కావడం మొదలవుతాయి. మూడవ విషయం, శత్రువులు తమ చేతులతో తామే గొంతుని తవ్వుకుంటారు. వారు మీ పైన పండే కుట్రలను తిరిగి వారినే రివర్స్ అవుతాయి. నాలుగవ విషయం, మీ ఇంట్లోని సానుకూల శక్తుల ప్రవాహం పెరుగుతుంది. వాతావరణం ఎంతో ప్రశాంతంగా మారుతుంది మరియు మీలో అపారమైన ధైర్యం పుడుతుంది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఆ పరమశివుడు మీకు చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ కవచం మీ పైన శత్రువులు చేసే ప్రతి దాడిని ముందే తిప్పికొడుతుంది. మీ పైన కన్నేసి కూర్చున్న వారు సమాజంలోనే తమంతట తామే దిగజారిపోతారు. మీకు నష్టం కలిగించాలని చూసిన వారే స్వయంగా నష్టపోతారు. మీ జీవితంలో అద్భుతాలు చూపించే ఒక చిన్న ఉపాయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ రాత్రి పడుకునే ముందు ఆ మహాదేవుడి నామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకొని 3 సార్లు ఇలా ప్రార్థించండి. ఏ మహాదేవ, నా పైన కుట్రలు పడుతున్న వారి చెడు ఆలోచనలు తిరిగి వారిపైనకి వెళ్ళేలా చెయ్యి మరియు నన్ను ఎల్లప్పుడూ నిజాయితీగా దారిలో నడిపించే శక్తిని ఇవ్వు. ఈ 3 వాక్యాలు మీ రాతను మార్చేస్తాయి. ఈ ఉపాయం చేసిన కొద్దిసేపటికే మీ మనసు ఎనలేని ప్రశాంతత లభిస్తుంది. ఆ ప్రశాంతతే మీ చుట్టూ దేవుడు ఉన్నాడనడానికి సంకేతం. ఆ తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా సాక్షాత్తు ఆ శివుడే మిమ్మల్ని కాపాడుతున్నాడు. ఈ రాశి జాతకులారా, సమయం వచ్చేసింది. మీ ఓపికకు, మీ భక్తికి మరియు ఇన్నాళ్ళు మీ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కబోతుంది. ఈ శత్రువులను
బలవంతులైనా సరే ముఖం పైన మేము పప్పులు వారి ఈరోజు ఏడ్పిస్తున్న ఈ వారి సాక్షాత్తు దైవిక శక్తి నుంచి వచ్చింది. మీ శత్రువుల ఆటలు ఇక సాగవు. నేను మీకు చేతులు జోడించి మరీ చెప్తున్నాను, ఎప్పుడైనా అప్రమత్తం అవ్వండి. మీ జీవితంలోనే ఆ ఇద్దరి వ్యక్తులు ఎంతో కపట బుద్ధితో తిరుగుతున్నారు. పైకి మీ సొంత మనుషుల్లో నటిస్తున్న లోపల మాత్రం మీ సుఖ సంతోషాలను దొంగిలించడానికి ప్రాణం చేస్తున్నారు. నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు, రాబోయే గండం నుంచి కాపాడడానికి మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే సంకేతాలు చాలా వేగంగా కనిపిస్తున్నాయి. ఇంట్లో కూర్చున్న మీలో ఆందోళన పెరుగుతుంది, మనసు అకస్మాత్తుగా కంగారు పడుతుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ ఊరికే జరగడం లేదు. ఆ ఇద్దరి వ్యక్తులే మీ ఎదుగుదలను అడ్డుకోవాలని చూస్తున్నారు. అందులో ఒకరు మీతో ఎంత తీపి మాటలు మాట్లాడే వ్యక్తి అయితే, మరొకరు మీ ప్రతి పనిలోనూ తప్పులు వెతుకుతూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే వ్యక్తులు. ఈ ఇద్దరి అసలు ముఖాలు చాలా త్వరలోనే బయటపడబోతున్నాయి. ఈ మాటలు వింటున్నప్పుడే మీ మనసులోని ఎవరో ఇద్దరి ముఖాలు గుర్తుకొస్తే గనక మీ అంతరాత్మ అస్సలు తప్పు చెప్పటం లేదు, ఖచ్చితంగా సరైన దిశలోనే సంకేతం ఇస్తుందని నమ్మండి. ఎందుకంటే మీ ఇంట్లోనో లేదా మీ చుట్టుపక్కల ఒక తోడేలు లాంటి మనసున్న వ్యక్తులు కూర్చున్నారు. వారి పైకి భుజం తడుతూనే వెనుక నుంచి వెన్నుపోటు పొడవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మీ శక్తిని, మీ నమ్మకాన్ని, అలాగే మీ కర్మను కాపాడుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఈ విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. ఈ దైవిక హెచ్చరికను మీరు నిజంగా వింటుంటే కనుక దేవుడు ఈ పుణ్యం మీ జీవితంలోని వెలుగును నింపాలని మీ మనస్ఫూర్తిగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నప్పుడు మనం చేసే ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా పెద్ద పెద్ద గండాలను చూస్తాయి. కానీ కథ ఇంతతో ముగిసిపోలేదు. ఆ ఇద్దరి కుట్రలు కేవలం మీ ఎదుగుదలను ఆపడమే కాదు, మీ ఇంట్లో గొడవలు పెట్టడానికి, మీ మనసులోనే గందరగోళం సృష్టించడానికి, మరియు మీ జీవితంలోనే అడ్డంకులు తీసుకురావడానికి వారు ప్రతికూల శక్తులను వదులుకున్నారు. మీరు కూడా చాలాసార్లు గమనించే ఉంటారు, మీరెంత ప్రయత్నం చేసినా సరే చివరి నిమిషంలోనే పనులన్నీ జరిగిపోతుంటాయి. మీరన్నీ కొంచెం సంతోషంగా అనుకునేసరికి ఏదో ఒక గొడవ లేదా అరిష్టం మీ ముందుకు వస్తుంది. ఇదంతా కూడా ఊరికే జరుగుతున్న యాదృచ్ఛికం కాదు, మీ సొంత మనిషి ముసుగు దాక్కున్న మీకు ఒక పెద్ద శత్రువు చేస్తున్న పనుల ప్రభావం. నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఆ ఇద్దరి మనుషులకు వీలైనంత దూరంగా ఉండండి. ఒకవేళ ఇప్పుడు కూడా మీరు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే రాబోయే కాలం మీకు చాలా భారంగా మారుతుంది. నేను ఎల్లప్పుడూ నా భక్తులు ఎల్లప్పుడూ ముఖం తెలియని ఇబ్బందుల్లో పడకూడదని కోరుకుంటాను. మీకోసం తెర వెనుక సిద్ధమవుతున్న ఆ మోసపూరితమైన వలయంలో మీరు చిక్కుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకవేళ నా మాటల్లోని నిజం మీ మనసుకు తాగుతుంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇకపై దైవ పరిహారాలు మీ జీవితానికి ఒక పెద్ద రక్షణ కవచంలా పనిచేయబోతున్నాయి. ఇక ఆ ఇద్దరి వ్యక్తులు ఎవరో స్పష్టంగా తెలుసుకోండి. మొదటి వ్యక్తి మీ ముందర ఎంతో గౌరవంగా నటిస్తూ మీ వెనక మాత్రం మీ గురించి చెడుగా మాట్లాడి సమాజంలో మీ పేరు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యక్తే మీ ముందుకు వచ్చే అతిపెద్ద అవకాశాన్ని కూడా లాగేసుకునే ప్రమాదం ఉంది. మీరు ఎక్కడైతే ఉన్నత స్థానానికి ఎదగాలో అక్కడ మీ కాళ్ళు పట్టుకొని కిందకు లాగాలని చూస్తున్నాడు. ఇక రెండవ వ్యక్తి గురించి మీకు స్పష్టంగా చెప్పాలి అంటే, వారు మీ శ్రమ ఫలితాన్ని తింటున్నాడు. మీరు రాత్రింబగలు కష్టపడి సాధించిన పనులను మీకు తెలియకుండానే తన పేరు మీద రాస్తున్నాడు. మీరు రాత్రింబగలు కష్టపడి సాధించిన పనులను మీకే తెలియకుండా తన పేరు మీద రాసుకుంటున్నాడు. మీ మనశ్శాంతి, మీ డబ్బు, మీ గౌరవం పూర్తిగా దెబ్బతినే వరకు ఆ ఇద్దరు అసలు ఆగరు. మీరు కొంచెం గమనిస్తే వారితో మాట్లాడిన ప్రతిసారి మీ మనసు ఎంతో బరువెక్కినట్టు అనిపిస్తుంది. ఈ బరువు ఊరికే రావడం లేదు, మీ చుట్టూ ఏదో ఒక చెడు శక్తి తిరుగుతుందని ఆ విశ్వమే మిమ్మల్ని ముందే హెచ్చరిస్తుంది. ఈ సమయంలో మీ లక్ష్యం నుంచి ఏ మాత్రం కూడా వెనక్కి దక్కకూడదు. ఈ విషయాలన్నీ కూడా ఎంతో జాగ్రత్తగా వినండి. ఈ వీడియోను చివరి వరకు చూడడం మీకు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఆ ఇద్దరు కపట మనుషుల కుట్రలను తక్షణమే ముగించే ఒక అద్భుతమైన ఉపాయాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం.
ఈ ఉపాయం చాలా సులభైందే కావచ్చు, కానీ దీని ఫలితం మాత్రం చాలా వేగంగా ఉంటుంది. మీ శత్రువులే మీ దరిదాపుల్లోకి రావడానికి భయపడేంత చేస్తుంది. అయితే ఈ ఉపాయం కంటే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఎదుగుదల, మీ విజయం, మీ ప్రగతి ఇకపై ఎవరి చేతుల్లోనూ లేదు. మీ అదృష్టం ఇప్పుడే మేల్కొంటుంది. మీరు చేయాల్సిందల్లా కూడా మీ సానుకూల శక్తిని తప్పుడు పనుల వైపు వెళ్లకుండా కాపాడుకోవడమే. ఈ విషయాలు వింటున్నప్పుడే ఒకవేళ మీ ఒంట్లో తేలికపాటి వణుకు లేదా పులకరింత వస్తే కనుక ఆ దైవిక హెచ్చరిక మీ పైన ఇప్పుడే పనిచేయడం మొదలుపెట్టిందని అర్థం. ఇది మీ కాలం మారబోతుందనడానికి గుర్తు. కానీ దీనితో పాటుగా మీ అసలైన పరీక్ష కూడా మొదలవుతుంది. అందుకే ఆ దైవిక ఉపాయాన్ని జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు ఉదయాన్నే ఏదైనా ఒక ప్రశాంతమైన చోట కూర్చొని మీ అరిచేతిని 3 సార్లు మెల్లగా స్పృశిస్తూ, నా పైన ఎవరి కుట్రలు సాగవు, నా శక్తి నాదే, నన్ను ఆ దైవ శక్తులే కాపాడుతాయి అని మనసులో అనుకోండి. ఈ వాక్యాన్ని మీరు ఎప్పుడైతే చెబుతారో మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడినట్టు మీకు అనిపిస్తుంది. కేవలం కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ఆ ఇద్దరి వ్యక్తులు వారంతట వారే మీ జీవితంలో నుంచి ఎంతో దూరంగా జరిగిపోతారు. వారి అడుగులు వెనక్కి పడతాయి. ఎందుకంటే ఒక నిజాయితీ గల మనిషిని ఈ విశ్వం కాపాడుతున్నప్పుడు ఎలాంటి కపట కుట్రలు వారి ముందు నిలబడలేవు. ఈ రక్షణ మీ జీవితంలోనే ఎల్లప్పుడూ ఉండాలని మీరు కోరుకుంటే కనుక మీ మనసులోని భక్తిని చాటుతూ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మరియు కామెంట్ బాక్స్లో పూర్తి నమ్మకంతో, భక్తితో జై మాతాజీ అని కామెంట్ చేసి మీ దైవ రక్షణను ఇప్పుడే మొదలుపెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సాధారణమైన వీడియో కాదు. రేపు రాబోయే ఒక పెద్ద మోసం నుంచి మిమ్మల్ని కాపాడడానికి ఈరోజే మీ ముందుకు వచ్చిన గొప్ప హెచ్చరిక. ఎప్పుడైనా అప్రమత్తం అవ్వండి. మీ శక్తిని గుర్తించండి. మీ అదృష్టదారిని అడ్డుకుంటున్న ఆ ఇద్దరు గురించి తెలుసుకున్నారు కదా. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్.